ఇది చిల్లీ చికెనా? అది చిల్లీ చికెన్ కాదు, చెడిపోయిన చికెన్. నువ్వెవరివయ్యా? ఆ తర్వాత చెప్తాను గానీ ఏంటిది చికెన్? మూర్తి గోదావరిలో దిగేసాడు. ఏం చేయబోతున్నావు? నూనె అందుకోండి. అసలు మీరు చికెన్ ఇంకా ఉందా? భయపడకండి, మీ లారీ గారికి కావాల్సిన వాళ్ళమే. మూర్తి చిల్లీ చికెన్ మాత్రమే కాదు, గుత్తంగా కూడా సూపర్ గా చేస్తాడు. అవునే ఉందండి. అది పట్టు. అది అలాగే అటు ఇటు తిప్పోయా. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నీకు ఉంది గుత్తొంకాయ. ఎగరేసి కలిపెట్టు, సూపర్ గా ఉంటుంది. ఎగరేస్తూ కలిపి పెడితే సూపర్ గా ఉంటుందా? అక్కయ్య దగ్గర చికెన్ ఉంది కానీ చేయడం తెలియదు. అందుకే మూర్తి అక్కయ్యకి చిల్లి చికెన్ నేర్పిస్తున్నాడు. అక్కయ్య బాగా పికప్ అవుతోంది. పికప్ అవుతోందా? ఏమిటో నువ్వు అనేది? అది చెప్పగానే అక్క గబుక్కుని పట్టేసింది. గబుక్కుని పట్టేసుకుందా? మూర్తి బయటికి రా. వచ్చే మూర్తి, అక్కయ్య తనే చేసుకుంటుందిలే. ఏం జరుగుతుందిరా లోపల? ఏం లేదు సార్, మన ఇంట్లో ఎంతమంది వంట వాళ్ళున్నా భార్య చేతి వంట తినడంలో ఆనందం ఉంది చూశారు, అదురుతుంది సార్. ఆ అదురుడు వాళ్ళ పెళ్ళాల దగ్గర ఉండాలి కానీ ఇంకొకటి పెళ్ళాల దగ్గర ఉండకూడదు. అర్థమైందా? రే నువ్వు మామూలుడు కాదురా, జంబలగడి పంపవే. థ్యాంక్ యూ. దీనికి ఏం తక్కువ లేదు. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళాలి. మీరంత లవ్వుగా పెడతానంటే తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. లవ్వా? అభిమానం అభిమానం. ఇంకా నయం, నా పెళ్ళం ఇక్కడ లేదు. అదిగో అక్కడ ఉన్నారండి. మూర్తి, గుత్తొంకాయ కూరలో కారం కూర స్టైల్ నాకు ఇంకా చెప్పనే లేదే. తర్వాత చెప్తానండి. సరే మూర్తి. భగవంతుడా, కుటుంబ కలహాలు రేపేలా ఉన్నాడే. ఏమైంది బావా? ఏం లేదు బాబా, ఈ మూర్తిగాడు మన ఇంట్లోకి రాగానే మన ఇంట్లో ఆడవాళ్ళతో పరాతిగా ఆడుతున్నాడు. బట్ నేను కంట్రోల్లో పెట్టాను. ఇది ఎంగిల్ చేశాను, పర్వాలేదా? ఊళ్ళో వాళ్ళు ఈశ్వర ప్రసాద్ కి మూర్తికి పగుందని నమ్మాలంటే ఆ మూర్తికి ఒక అమ్మాయితో సంబంధం ఉందనాలి. ఏ అమ్మాయితో లింక్ పెట్టాలి? ఏ అమ్మాయితో లింక్ పెడితే ఈశ్వర ప్రసాద్ కి రక్తం ఉడుకుతుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమ్మా, టైర్డ్ గా ఉంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, నాకు ఇప్పుడు బానే ఉంది. ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారే మీరు నీళ్ళలో మునిగి చనిపోయారని. చనిపోయి ఉండేదాన్ని, అంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఇవి మీరు వేసుకున్న నగలు. ఇది మీ చైన్ లో చిక్కుకునుంది. బహుశా మిమ్మల్ని కాపాడిన వాళ్ళది అయ్యుండొచ్చు. ప్రియమైన వాయుపుత్రకి. వాయుపుత్ర? అందుకే సైలెంట్ గా వచ్చి కాపాడి హనుమంతుడిలో వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తావేంట్రా, తల వచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హింసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమగుమగుమగుమలాడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను చూస్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా? ఇలాగా? ఎంతకంటే ఫోర్స్ గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా? అది అలాగే ఫోర్స్ గా వచ్చినప్పుడు తగ్గండి. మీరు నన్ను చూడటానికి వస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, 2 కొత్త ఐటాలు వచ్చినాయి కదా, పెసరైకొచ్చి ఎక్కడికి వెళ్తారు? కూకుండా వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడు సార్ విఐపిని. ఆ ఏపీని నేనే మరి పట్టు కొట్టు బిగించ బాగా బిగిస్తా. ఎరగది కొవ్వు రేయా. నీ పేరు చెప్పరా. ఇటుకని నీ పేరు చెప్తే ఉచ్చపోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది? అడగచ్చు కదా. ఏంటి? ఓ ఈఐపి పేరు ఇలాంటి చెత్తేసాడు కూడా వాడేస్తాడు. ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలే గిరి. గిరిగాడి వీక్, నేను స్ట్రాంగ్. చూద్దాం. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. పర్లేదు. అలవాట్లేదు. ఏం పర్లేదు. అలవాట్లేదు. బాటిలో సరుకులు లేదు. అలవాట్లేదు అంటే నేను బాణలో సరుకు అంతా తాగేసావు కదంటరా.
పియన్నా ఏటే విఐపి విఐపి అన్న వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేయించావు మరి నాకేం లేదా నేనే నిన్ను తీసుకెళ్తాననుకున్నాను రా నీకు స్పెషల్ సూట్ ఇచ్చేస్తాను బస్ స్టాప్ లో నుంచుంటే బస్ వస్తుంది ఫుల్ స్టాప్ దగ్గర నుంచుంటే ఫుల్ వస్తుందా ఎందుక ఎక్కినవు సూపర్ సూపర్ ఎరగ తీసుకోలే తాళం సేవ్ ఉందా సేవక్కలేదు శాఖ ఉంటే చాలు ఏంటి నా శాఖ పడతలేదు అది అటు పక్క ఉంది ఓ చాలా థ్యాంక్స్ అప్పు నువ్వు పడుకునే అంతపురం లోనుంది వచ్చి చూడు అదిరిపోతాం సూపర్ ఉంటుంది అబ్బు తాయితీ కదా కంగారు లేదులే నువ్వు ఇక్కడ పడుకో నేను పొద్దునే వచ్చి లేపుతాను పాక చిరిగిపోయింది కొత్త మోడల్ లేటెస్ట్ గా వచ్చింది గుడ్ మార్నింగ్ పియన్న అలాగేలే గుడ్ మార్నింగ్ పడుకో పడుకో వెనక దారి మూసేస్తాను ముందు దారిలో సింపేస్తాను ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా అందరూ తుఫాను వస్తుంటారు తుఫాను వస్తే గాలి వస్తుంది గాలి వస్తే నీ పేపర్ కాగితాలన్నీ ఎగిరిపోతాయి అందుకే తలుపు గట్టిగా మూసోమని చెబుతారని వచ్చాను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదేటి ఇదిగోండి చాలా థ్యాంక్స్ అమ్మా పడ్డారండి ఫ్యామిలీలో మరి లోన అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడితోటి టింగ టింగ డయ్యా నా కళ్ళారా చూశాను పెద్దయ్య గారు ఏంట్రా గొడవ ఇక్కడ గొడవే పెద్దయ్య గారు ఆ సెండరాన్ని నా నోటితో ఎలా చెప్పమంటారండి ఎవడో కష్టంగా ఆఫీసులో దూరాడు అంజలి అప్పుడు తెలిపేసింది ఇప్పటిదాకా తెరవలేదండి ఇంకా ఎందుకు వాడిని వదిలిపెట్టారు అన్నయ్య ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా వెళ్ళి అడుగుతా చూడండి లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం ఎవరది నీ లవర్ మూర్తి ఏంటిది సారు అలసిపోయి నిద్రపోయారట ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు ఏది చిన్న విషయం మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా ఏవే అంజలి లెక్కలు చూస్తున్నాను అన్నది ఆ లెక్క ఇదేనా బాబా ఏమ్మా ఏమైంది ఎందుకు అడుగుతున్నావు అర్థం కావటం లేదమ్మా నువ్వు ఊరుకో రే అసలు ఇక్కడ ఏం జరిగిందిరా చెప్పండ్రా నాలుగు పిక్కొని చచ్చినా చస్తుందిరా నువ్వు అనాథని శార తీసావు కదా నీ పరువు తీసేస్తుంది ఇప్పుడు అంజలి గురించి నాకు తెలుసురా ఇప్పుడు మాకు తెలిసింది ఈ తిరుగుబోద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు ఆగండి ఈ అమ్మాయి ఈ వాటి నుంచి పనిలోకి రాదు
మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదు సార్. అసలు ఇది ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. అయ్యగారు ఆవేశపడుతున్నారు, పద బావ. ఏయ్, బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదగురు పోదాం.